ఇక్కడ ఒక అమ్మాయి జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ అమ్మాయి ఫేస్ చేసినటువంటి డ్రామా, ఒక టార్చర్, అది ఏంది అనేది అమ్మాయికి, అమ్మాయి తల్లిదండ్రులకు తప్ప ప్రపంచానికి తెలియదు. మనకు అర్థం కాదు, ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకు జరిగితేనే మనకు అర్థమవుతుంది. నువ్వు అన్నావు ఇవాళ అక్టోబర్లో నవంబర్లో జరిగిందని చెప్పి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి కంటిన్యూస్ గా 4 నెలలు ఆ కంప్లైంట్ చదవండి ఒకసారి. కంప్లైంట్ బయటకు వచ్చింది ఆల్రెడీ. చాలా వెబ్సైట్స్ లో ఆ కంప్లైంట్, ఆ తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉంది. వాడు ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ప్రాబ్లం ఉన్నోడు లాగా, అంటే అప్పుడే టార్చర్ పెడతాడు. ఆ అమ్మాయిని గర్ల్ఫ్రెండ్స్ అపార్ట్మెంట్స్ లోకి తీసుకెళ్లి 2 రోజులు అఘాయిత్యం చేసిండు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఒక నైట్ అంతా ఉంచుకొని అఘాయిత్యం చేసిండు. అంతకుముందు దాదాపు 2 నెలలు 2-3 సార్లు అఘాయిత్యం చేసిండు. ఇన్నిసార్లు చేసి రెండోది ఏంటంటే ఆ అమ్మాయికి ఇంకా మానసికంగా ఎదగలేదు. ఎందుకంటే 17 ఏళ్ళే ఆ పాపకి, చిన్న పాపమే. పాక్సో చట్టం ఏం చెప్తుంది? 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ పాక్సో చట్టం వర్తిస్తుంది. ఈ పిచ్చోనికి ఆ ఏజ్ కూడా తెలుసు. ఈ ఉన్మాదిగానికి, తీవ్రవాదికి, దుర్మార్గుడికి ఆ ఏజ్ కూడా తెలుసు. వీడు ఆల్రెడీ ఒక స్పాయిల్డ్ బ్రాట్, అంటే ఒక చెడిపోయినటువంటి వ్యక్తి. వీడు సిగరెట్లు తాగుతాడు ఈ ఏజ్ లోనే, మందు కొడతాడు ఈ ఏజ్ లోనే, అడ్డం వచ్చినటువంటి తన తోటి విద్యార్థుల్ని కొడతాడు యూనివర్సిటీలలో. ఇవన్నీ మనం వీడియోలు చూసినాం కదా. అటువంటి చిల్లర నా కొడుకుని ఏ తండ్రి కూడా సపోర్ట్ చేయొద్దు. 4 రోజులు జైలు పంపిస్తే ఆ జైలు చిప్పకూడు తిన్నాక సెట్ అవుతాడు. అట్లా కాకుండా ఇలా బెయిల్లకు అప్లై చేసి అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసే దారుణం చేస్తున్నాడు. అయితే ఇది ఎంతవరకు సమంజసం? చట్టాలు ఆలోచించుకోవాలి. ఇంకొకటి, ప్రజలు ఆలోచించుకోవాలి, మహిళా లోకం ఆలోచించుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం, దీనికి రాజకీయానికి సంబంధం లేదు. ఒక ఆడకూతురు సైడ్ నుంచి మాట్లాడుతున్నాం మేము. ఓకే, మన ఇళ్లలో ఉన్నటువంటి ఆడకూతుర్లకు కూడా రేపు పొద్దున ఇదే పరిస్థితి ఏర్పడితే రాజకీయం గురించి మాట్లాడదాం. ఎందుకు ఈ రాజకీయాలు తీయాలి దీంట్లో? కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే కదా వీళ్ళు ఇంతవరకు వచ్చింది పరిస్థితి. ఒక దిక్కుమాలిన సిగ్గులేని మంత్రి అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకుంటుర్రు, అవసరం అనుకుంటే అమ్మాయిని పెద్ద మనుషుల మధ్యలో ఒప్పందాలు చేసి పంచాయతీ పెట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేయొచ్చు కదా అంట. లైసెన్స్ ఇస్తుండా? రోడ్ల మీద తిరిగిపోయే తాగుబోతులకు, గంజాయి బ్యాచ్లకి మైనర్ పిల్లల్ని మీరు రేప్ చేయండి, తర్వాత పెళ్లి చేపిద్దాము అని చెప్పేసి లైసెన్స్ ఇస్తుండే ఈ లుచ్చ మంత్రి, సిగ్గులేనోడు. సో ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే, బండి సంజయ్ గారు క్లారిటీగా మోడీ గారి ముందు, రేవంత్ రెడ్డి గారి ముందు కూడా అందరు ప్రజల ముందు చెప్పడం అనేది జరిగింది. నేను ఒక బీసీ బిడ్డని, కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. మాట్లాడిన మాటలు ఏంటంటే, నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ విధంగా తప్పు చేయనటువంటివి కూడా కావాలని చెప్పేసి నా మీద ట్రోల్స్ చేస్తున్నారు, బదనాం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. తప్పు చేసింది చేయలేదనేది ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఎలా ప్రూఫ్స్ పెట్టింది. వీళ్ళు తిరిగినటువంటి ఫోటోలు, వాటి టార్చర్ పెట్టినటువంటి ప్రూఫ్స్ అన్ని పెట్టింది. ఏంది చాట్స్, వాట్సాప్ చాట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ లో ఉన్న చాట్స్ అన్ని పెట్టింది. డిజిటల్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. ఇంకా తప్పు చేయాలని ఎట్లా తప్పించుకుంటాడు? నాకు అర్థం కాదు. 17 ఏళ్ల పిల్ల పాక్సో చట్టం ప్రకారం కన్సెన్షువల్ సెక్స్ చేసినా కానీ ఇట్ కమ్స్ అండర్, అదేంది, క్రైమ్. ఓకే, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వాడి దగ్గరికి పోయి సెక్స్ చేసినా ఇట్ ఈస్ అ క్రైమ్, బికాస్ షీఈ్ అ చైల్డ్, షీఈ్ అండర్ 18. 18 ఏళ్ల కింది లోపు అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసినా అది రేప్ కేసు కిందకి వస్తుంది పాక్సో చట్టం ప్రకారం. హోమ్ మినిస్టర్కి తెలియదు, దిమాగ్ లేదా? ఎంతసేపు మొలదారం కట్టుకున్న వాళ్ళం అయ్యా మేము. ఈ వారం ఏముంది ఏ దేవుడు, ఆ వారం ఏముంది దేవుడు, పిచ్చోళ్ళలాగా దేవుళ్ళని వాడుకునే మెంటల్ వ్యక్తి ఇలా అట్లా మాట్లాడొచ్చా? అమ్మాయి తల్లిదండ్రులు పోయి మరి ఏంది మా అమ్మాయికి అన్యాయం చేసి ఇట్లా టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి అడిగితే ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద గురించి మాట్లాడినట్ట చిల్లరగాడు. ఇట్లా మాట్లాడొచ్చా ఒక కేంద్ర మంత్రి అయ్యుండి? ఇది గుండెలోంచి వస్తున్నటువంటి కోపం. నేను ఆయనని తిట్టాలని కాదు. మళ్ళీ ఇంకా పైపెచ్చేయమంటాడు బీసీ. అమ్మాయి బీసీ కదా, అమ్మాయి కూడా తన సామాజిక వర్గమే, 300 కాపీ ఇయ్యాల. సో మొత్తానికి ఓవరాల్ గా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు బెయిల్కి అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ అంటే డెఫినెట్ గా తను జైలుకి వెళ్ళాలని చెప్పేసి అంటారు. ఒకవేళ చట్టం 100% ఆ ఉన్మాది, ఆ రౌడీ, ఆ గుండాగాడు జైలుకు పోవాల్సిందే. జైలుకు పోతేనే వాని చుట్టుపక్కల ఉన్న వాని పోరాళ్ళు ఎవడైతే దోస్తులు ఉన్నారో వాళ్ళ వెన్నులో కూడా వణుకు పుడుతుంది. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క బలిసినోని కొడుకు వెన్నులో వణుకు పుడుతుంది. ఎవడు కూడా ఇంకొకసారి పిచ్చి పనులు చేయకుండా ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. ఒకవేళ బెయిల్ వచ్చిందే అనుకున్నాను, సో ఆ కేసు దాదాపు ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీరుగార్చే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు, అందుకే చెప్తున్నా.